నమస్కారం అండి. వీడియో చేయడం కాస్త లేట్ అయిపోయింది. కృష్ణాష్టమి సెలబ్రేషన్స్తో కానివ్వండి, మన టీచర్స్ డే సెలబ్రేషన్స్ నిన్న అయ్యాయి, దాంతో కొంచెం లేట్ అయిపోయింది. సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం కూడా వినాయక చవితి గురించి. అంటే యాజ్ ఎ పేరెంట్స్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎంతమంది మీ పిల్లల్ని మండపాల దగ్గరికి పంపిస్తారు, వినాయక మండపాల దగ్గరికి? అక్కడ వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటి, దాని మీద మీకు అవగాహన ఉందా? ఎంత సమయం కేటాయిస్తున్నారు అక్కడ? భక్తి భావన ఉందా? ఆడుకోవడానికి వెళ్తున్నారా? దేనికి వెళ్తున్నారు? అంటే ఈ వీడియో నేను చేయడానికి కారణం అండి, ఇప్పుడు ఒక మండపం ఉంటుంది కాలనీలో, కానీ ఇప్పుడు మనం చూస్తే 2 అసోసియేషన్స్ ఉంటే 2 మండపాలు, చిన్నపిల్లలకు ఒక మండపం. అంటే చిన్న వినాయకుని పెట్టుకుంటారు, చందా వసూలు చేసుకుంటారు, చేసేస్తున్నారు. యాక్చువల్గా ఇది మనం ఎందుకు స్టార్ట్ చేసుకున్నామండి? ఒక యూనిటీ కోసం స్టార్ట్ చేస్తాం. అంతకుముందు వినాయక మండపాలు లేవా అంటే చాలా ఏళ్ల క్రితం లేవు. స్లోగా యూనిటీ రావాలి, అందరూ కలిసికట్టుగా ఒక పండగను ఒక చోట చేసుకోవాలి అన్న దృక్పథంతో మొదలైంది ఈ వినాయక మండపాలు, ఈ పండగ. చాలా రోజులు చాలా బాగా జరిగాయండి. నేటి తరం యూత్లో మాత్రం చాలా విపరీత ధోరణులు చూస్తున్నాం మండపాల దగ్గర. ఈ డీజే పాటలు కానివ్వండి, భక్తి ఒక అరగంటే ఉంటుంది, అంటే ఒక పావు గంట అరగంట పూజారి గారు వస్తారు, కొంచెం పూజ చేయిస్తారు, అక్కడి వరకే. దాని తర్వాత డీజే పాటలు, పిల్లలు ఆడుకోవడం, ఫోన్ తీసుకెళ్ళి అందరూ కూర్చుని అక్కడ ఫోన్లు చూసుకోవడం, ఇదే ధోరణి కనిపిస్తుంది. సో దయచేసి పేరెంట్స్ దీని మీద ఒకసారి ఆలోచించాలి. అంటే మనం ఇంట్లో చేయించలేమా పిల్లలతో పూజ? పోనీ ఒక సమయం పెట్టండి, అంటే నువ్వు అరగంటలో వచ్చేయాలి, ఒక గంటలో వచ్చేయాలి. లేదండి 11, 12ంటికి వస్తున్నారు పిల్లలు మండపాల దగ్గర నుంచి. ఏం చేస్తున్నారు అక్కడ? 12 వరకు వాళ్ళు ఏం చేయాలి? పూజ వరకే కదా మనం ఉండాల్సింది. పూజ అవుతుంది, ప్రసాదం అవుతుంది, వచ్చేయాలి. లేదు, దీనివల్ల ఏమవుతుందంటే చాలా చాలా విషయాలు, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డీజే పాటలు పెడతారు, అక్కడ డ్యాన్స్. మనం ఏం నేర్పిస్తున్నాం? భక్తి భావన నేర్పిస్తున్నాం, డీజే పాటలు డ్యాన్స్ నేర్పిస్తున్నాం. సో దయచేసి పేరెంట్స్ ఇది ఒక్కసారి ఆలోచించండి. చిన్నపిల్లలు కూడా చందాలు కలెక్ట్ చేస్తున్నారు, ఆ డబ్బులు దేనికి వాడుతున్నారు? ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి దయచేసి. అంటే యూనిటీ కోసం మొదలుపెట్టింది. ఒక కాలనీలో 2 అసోసియేషన్స్ ఉంటే 2 వినాయకుల్ని పెట్టడం యూనిటీయా? లేకపోతే ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి.